సందేశం ఇస్తూ ఎల్లవేళలా డిఓ గారిని డిఎస్డిఓ గారిని ఒకటే కోరిక, మాకు వీళ్ళకి అండగా ఉండాలి. వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్న డిజబుల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ శంషుద్దీన్ గారికి, వేదిక పైన ఉన్న డిజబుల్డ్ పిల్లలందరికీ కోచ్ అయినటువంటి కోచ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన విభిన్న ప్రతిభావంతులకి, ఆయా అసోసియేషన్స్కి, ఎన్జిఓస్కి, స్కూల్స్కి, అందరు ప్రజలకి నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ ఇంత చక్కటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసేందుకు సాయం చేసినటువంటి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారికి, అదేవిధంగా డిజబుల్ డిపార్ట్మెంట్ వారికి నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఈరోజు ప్రాముఖ్యత ఏమి అనే విషయాన్ని చివరికి ముందు ఒక స్పీకర్ చెప్పారు. మనం యునైటెడ్ నేషన్స్ యొక్క గుర్తింపు ద్వారా సుమారుగా 1992 నుంచి ప్రతి డిసెంబర్ 3ని వికలాంగుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజుకి ఇంకో ప్రాముఖ్యత కూడా ఉంది. అదేంటి అన్నీ తెలుసుకోవాలమ్మా, నన్న విన్నారా? ఈ రోజుకి ఇంకో ప్రాముఖ్యత కూడా ఉంది. ఏమది? మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినం. ఆయన వృత్తిని గౌరవిస్తూ ఈరోజు అడ్వకేట్స్ డేని జరుపుకుంటున్నాం. ఈరోజు న్యాయవాదుల దినోత్సవం. న్యాయవాది ఎవరు? న్యాయశాస్త్రాన్ని తెలుసుకున్న వ్యక్తి, ఎక్స్పర్ట్. జడ్జి ఎవరు? నేనే. అది కాదు ఆన్సర్. జడ్జి ఎవరు? డెసిషన్ మేకర్, నిర్ణయాలు తీసుకుంటాడు వితిన్ ది యాంబిట్స్ ఆఫ్ లా. న్యాయశాస్త్రాన్ని తెలుసుకోకపోతే జడ్జిగా అర్హత ఉండదు. అంటే ప్రతి జడ్జి అడ్వకేటే. అందరు అడ్వకేట్లు జడ్జి కాలేరు, కానీ ప్రతి జడ్జి అడ్వకేటే. అంటే మాతృగా అడ్వకసీ నుంచి వచ్చింది. ఈ రోజుకు ఉండే అదనపు గుర్తింపు ఇది. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఇచ్చిండే థీమ్ ఏమి? ఈ డిజబుల్ డేకి ఫోస్టరింగ్ డిజబిలిటీస్